అక్రమ కట్టడాలు నిర్మిస్తే సహించబోమని హెచ్చరించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరిగాయన్నారు. పార్టీలకు అతీతంగా భూ ఆక్రమణలకు నివారిస్తామన్నారు. అప్రూవల్ లేకుండా 6 అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. మాండవ్య నది ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మించారన్నారు. బఫర్ జోన్ సైతం వదలకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు కట్టారన్నారు. ఈ నిర్మాణాలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు కట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాటం మంచిది కాదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గత 5 సంవత్సరాల్లో అక్రమంగా కొత్తగా వచ్చిన లేఅవుట్ అయితేనే అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ముందే గత పాలక మండలి మున్సిపల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు సంబంధిత ఎంఆర్ఓ అయితేనే మున్సిపల్ కమిషనర్తో నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఏ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్యుపై చేశారో, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నారో, అలాగే గవర్నమెంట్కు నష్టం కలిగించే విధంగా అప్రూవల్ లేకుండా 6 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకునేదానికి అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయచోట్లో ఒకప్పుడు పట్టణం వెలిసే ముందు మాండవ్య నది ఒడ్డునపైన రాయచోటి పట్టణం వెలిసింది. ఇప్పుడు మాండవ్య నది ఆక్యుపై అయిపోయి చుట్టూ 2 పక్కల బిల్డింగులు అలాగే అపార్ట్మెంట్లు వెలిసినాయి. ముఖ్యంగా బఫర్ జోన్ కూడా వదలకుండా ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ బిల్డింగులు కడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే ట్యాక్స్ ఎగరగొడుతున్నారో, ప్లాన్ అప్రూవల్ లేవో, గవర్నమెంట్ గయాలు భూముల్లో బిల్డింగులు కడుతున్నారో అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా